10 రోజులు అయితే తయారు అంటే పూత అంటే కాయ ఇంకొక 10 రోజుల వరకు తయారు వస్తేనన్నా వస్తుంది కానీ ఒక్క నిమిషం. మా జనగాం జిల్లా మండలం లింగలకంటు గ్రామం పటేలగూడెం. మేము పెట్టవలసింది మిర్చి వేసినాం, పత్తి వేసినాం, వరి వేసినాం, ఈ వంకాయ కూడా పెట్టినాం. పోయినసారి పెడితే మాగా ఎకరానికి ఓ 3 లక్షల దాకా వచ్చింది, కానీ ఈసారి అంతా ఇప్పుడే పూతకు వచ్చింది రేట్లే అని ఆపిన. ఇక అంతా పూతకు వచ్చింది, దీని దిగుబాటు ఎంత వస్తుందో మీ ఆట పెడతాం. వంకాయ ఇట్లా ఇప్పుడు ఎక్కువ శాతం నువ్వు ఏం పంటలు వేస్తావు? ఎక్కువ శాతం వరి, మిర్చి, పత్తి. ఇప్పుడు మిర్చికి ఎక్కువ వస్తుంది, దానికి పత్తికి ఎక్కువ వస్తుందా ఖర్చు? మిర్చికి ఎక్కువ వస్తుంది ఖర్చు. మరి ఎంత లాభం వస్తుంది అది? ఇక లాభం రావచ్చు పోవచ్చు, ఇక దాని దేవుడు కానీ కనీసంగా మనకైతే నష్టం ఏం చేయదు. ఒక ఇంచుమించు ఎకరానికి ఒక 70,000 దాకా వస్తుంది ఖర్చు. ఒక ఎకరానికి 3 లక్షల దాకా వస్తుంది. ఇప్పుడు అంటే మీకు లాభం 3 లక్షలు వస్తుంది, ఖర్చు ఎంత వస్తుంది? ఖర్చు 70,000 దాకా వస్తుంది. 70,000 వస్తాయి అంటే ఇక మీకు 3 లక్షలు అంటే 2,30,000 లాభం చెప్పి. అంటే వరిలో లాభం మీకు ఎక్కువ, ఈ మిర్చిలో లాభం? మాకైతే జర మిర్చే లాభం అనిపిస్తుంది. పంటలో ఎక్కువ ఉంటుంది, దీనికి రేట్ ఎక్కువ ఉన్నది, జర రేట్ ఉన్నది, మంచిగా చేసుకుంటే అదే లాభం వరికన్నా. ఇప్పుడు ఈ వంకాయ తోట పెట్టింది కదా, వంకాయ తోటలో ఎట్లా ఉంటుంది? వంకాయ సారి పోయినసారి ఒక 25 గుంటలు పెట్టినా, పెడితే ఒక 2,70,000 దాకా వచ్చింది. మళ్ళీ అదే ఆశ మీద ఇప్పుడు ఎకరం పెట్టిన, అంత కాపుకి వచ్చింది. జర ఇప్పుడు ఇక పండుగ వెళ్ళినాక రేటు ఉంటాయని ఇప్పుడు వరికి పెట్టినా, ఇక నీళ్ళు కట్టి బంద్ చేయాలి. ఎంత దిగుబాటు ఇంకా రాలేదు. ఏ వంకాయ ఇది పెట్టేది? ఇది తెల్ల వంకాయ, కళ్యాణ వంకాయ, నల్ల వంకాయ 3 తీర్ల పెట్టినా. ఎక్కడ అమ్ముతావు ఇది నువ్వు? నేను బోగంపల్లి మార్కెట్లో అమ్ముతా. ఇక్కడ నుంచి తీసుకుపోతావు ట్రాన్స్పోర్ట్? ఇక్కడ నుంచి వేసుకుపోయి అమ్ముకొస్తాం. అంటే ఈ యొక్క దీనికి లేబర్ అవసరం ఉంటుందా? మీరే? లేబర్ ఉంటుంది. 1 గంటకు వస్తారు, 4 గంటల దాకా తెంపుతారు, 4 గంటలకు లోడ్ చేస్తాం. అలాగే మనిషికి 300 ఇస్తాం. అంటే మీరు ఇంకా ఇప్పుడు ఎన్ని రోజులు పంట ఇది? ఇది మంచిగా చేస్తే 6 నెలలు వస్తాయి, 5 నెలలు గ్యారెంటీ. దీనికి ఎకరానికి ఎంత వస్తుంది ఖర్చు? ఇది ఎకరానికి తక్కువనే ఖర్చు వస్తుంది, కానీ రేటు ఉంటే ఎకరానికి మంచిగా వస్తుంది, 3-4 లక్షల దాకా వస్తుంది. కానీ రేట్ లేకపోతే కథ పెట్టుబడి మంచిగా అయితే ముంచుతుంది. రేటు ఉండాలి, అక్కడ రేటు లేదు, రేట్ డౌన్ ఉన్నది. మీరు మిర్చి, పల్లి, పత్తి ఇవన్నీ వేస్తారు కదా? మిర్చి వేస్తాం, పల్లి వేస్తాం, వరి పెడతాం, పత్తి పెడతాం. మొక్కజొన్న కూడా వీటంగా కోతల గురించి తట్టుకోలేకపోతాం. ఎన్ని ఎకరాలు ఉంటాయి గోధుమ? నాకు 8 ఎకరాలు. అంటే నీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ. వాళ్ళంతా కూడా వ్యవసాయం చేస్తారా? వాళ్ళు చదువుతారు.
అంటే నువ్వు ఒక్కనే చేస్తావా? నేను ఒక్కనే చేసుకుంటా. మరి మాకు ట్రాక్టర్ ఉన్నది, ఎక్కువ దాంతో దున్నిస్తాం, ఇక గుంటకలు కొట్టుకుంటాం. ట్రాక్టర్ నువ్వే నడిపిస్తావా? మా పిల్లలు నడిపిస్తుంది బడి పోయినాక. అంటే ఇంకా మేమే ఇక వెళ్ళి చేసుకుంటాం. ఇప్పుడు ఇంకా పెట్టుకునే వాళ్ళ అంటే ఇత్తులు ఎక్కడ తెచ్చావు ఈ సీడు? ఇది మన జేపీఎస్ లో తెచ్చినాం జనగాంలో. ఇప్పుడు కొత్తగా పెట్టుకున్న వాళ్ళు నువ్వు ఎట్లా చెప్తావు వాళ్ళకి? కొత్తగా పెట్టుకోవాలంటే జనగాం పోతే జేపీఎస్ అని ఇస్తారు. మరి మనకు కావాలంటే ఇక్కడికి వచ్చినా మేము కూడా సప్లై చేయండి చేస్తాం. ఇప్పుడు పురుగు మందులు గిట్లా మీరు చేస్తాం. మేము అన్ని పురుగు మందులు జేపీఎస్ చేస్తాం. ఇక్కడ మన పెట్రోల్ పంప్ కూడా అలా చేస్తాం. సరిగా మన నగదు డబ్బులు పెట్టి తెస్తాం, కొడతాం. ఇక